श्रीगुरुभ्यो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షక మాసందరికి కూడా స్వాగతం. రాశి ఫలాల కార్యక్రమాల్లో చివరిగా మీనరాశి 23 ఆగస్టు 2026 ఆదివారం నుండి 29 ఆగస్టు 2026 శనివారం వరకు మీనరాశి వారికి గ్రహచార గోచారాలతో పాటు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వృత్తి వ్యాపారాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, ఇక చంద్రుడు మకర, కుంభ, మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా కూడా కష్టానికి తగినంత గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శని మీ రాశిలో ఉండడంతో ఏ పనినైనా ఓపికగా క్రమశిక్షణతో పూర్తిగా మీరు చేసినట్లయితే శుభంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన అవకాశాలు మాత్రం రావచ్చు. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పాత కస్టమర్లు లేదా పాత పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. మీరు ధన విషయంలో ఈ వారమంతా కూడా ఆదాయం కంటే ఖర్చులపై ఎక్కువ నియంత్రణ అవసరం. కుటుంబం, ఆరోగ్యం లేదా ఇతర అవసరాల కోసం అనుకోని ఖర్చులు మీకు రావచ్చు. అయితే గురుడు యొక్క అనుకూలమైన ప్రభావం వల్ల పూర్తిగా ఇబ్బంది పడే అవసరమైతే లేదు. పొదుపు పెంచుకోవడం చాలా మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఓర్పు అవసరం. చిన్న విషయాలపై అపార్థాలు పెంచుకోకండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు రావచ్చు, కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం చాలా మంచిది. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు ప్రణాళికపై మాట్లాడుతారు. పరస్పర అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల ఆరోగ్యం, ఇంటి వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నటువంటి భావన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తాయి. మీకు శని మీ రాశిలోనే ఉండడం వల్ల అలసట, ఒత్తిడి, నిద్రలోపం వంటి వాటిని నిర్లక్ష్యం చేయకండి. రోజువారీ జీవితంలో క్రమశిక్షణ పాటించండి. ఈ వారమంతా కూడా మీనరాశి వారు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని లేదా దక్షిణామూర్తిని పూజించడం చాలా మంచిది. ఓం శ్రీ గురవే నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు మీరు జపం చేస్తూ ఉండండి. పసుపును, శనగపప్పు దానంగా ఇస్తూ ఉండండి. శనివారం రోజున హనుమంతుని దర్శించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మీకు శుభంగా ఉంటుంది. మొత్తం మీద చూస్తే మీనరాశి వారికి ఈ వారమంతా కూడా కష్టపడి పనిచేస్తే ఫలితాలు వచ్చే సమయం. ఉద్యోగ వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. ధన విషయంలో ఖర్చులు మాత్రం నియంత్రించాలి. ప్రేమ, కుటుంబ విషయాల్లో ఓర్పు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.